వెల్కమ్ టు ఛానల్. సో మన లాస్ట్ వీడియోస్లో కూడా బార్ వడ్డీ గురించి క్వశ్చన్స్ అనేది చేశాను. చూడని వాళ్ళంటే తప్పకుండా ఆ వీడియో చూడండి. సో ఈ వీడియోలో డైరెక్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. రూ. 800 అసలు 4.5% రేటుతో 3 సంవత్సరాల్లో పొందే బారు వడ్డీ 8% రేటుతో రూ. 150 అసలు ఎన్ని సంవత్సరాల్లో పొందుతుంది? సో ఇక్కడ చూసినట్టయితే మనకు 800 వచ్చే వడ్డీ అనేది 150 పైన వచ్చే వడ్డీకి ఈక్వల్ అని చెప్పి క్వశ్చన్లో చెప్పడం జరిగింది. అంటే మనకు ఫస్ట్ I1 అనుకుంటున్నా 800 పైన వచ్చిన వడ్డీ అది అనేది మనకు 150 పైన వచ్చే వడ్డీకి ఈక్వల్. సో మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బార్ వడ్డీకి ఫార్ములా తెలుసు కదా, PTR/100. సో మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకి ఇక్కడ P అంటే మనకు 800, నెక్స్ట్ మనకు T అంటే 3 సంవత్సరాలు, R అంటే మనకి ఇక్కడ 4.5% అంటే దీన్ని మనం 2 4 8 1 9 అంటే 9/2% అని రాయొచ్చు బై 100. ఓకే. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ అసలు అనేది 150 ఇంటూ మనకి టీ అనేది మనం కనుక్కోవాల్సి ఉంది. అదే మనకి కనుక్కోవాల్సింది టీని కనుక్కోవాలి. సో మనకు ఆర్ వచ్చేసి మనకు 8% బై 100. సో ఈ 100కి ఈ 100 క్యాన్సల్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 8 ఒకట్ల 800. సో మనకి ఇక్కడ 50 3ల 150 50 2ల. సో ఇక్కడ ఈ రెండుకి ఈ రెండు క్యాన్సల్. సో ఇక్కడ ఈ మూడుకి ఈ మూడు క్యాన్సల్. అప్పుడు మనకు టీ ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, 9 సంవత్సరాలు. సో మనకి ఇక 150 పైన చేసే వడ్డీ అనేది 9 సంవత్సరాలలో ఈ 800 పైన వడ్డీకి అనేది సమానం అని అవడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొంత సొమ్ము పెట్టుబడి పెడితే 5% బారు వడ్డీతో 4 ఏళ్లలో 504 మొత్తంగా పెరిగింది. అదే సొమ్ము 10% బారు వడ్డీ రేటుతో 2.5 సంవత్సరాలలో అయ్యే మొత్తం. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకు ఎప్పుడైనా సరే మనం బారు వడ్డీ అనేది పర్సంటేజ్లో తీసుకునేటప్పుడు మనం ఎప్పుడైనా సరే బారు వడ్డీ అనేది అసలు పైన క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ చూసినట్టయితే మనకు పర్సంటేజ్లో చేద్దాం చూడండి. మనకు 5% 4 సంవత్సరాలు అన్నాడు. ఓకే, అంటే మనకు వడ్డీ అంతా 5 4 20 అంటే 20% అనేది వడ్డీ. ఓకే. సో మనకి ఇక్కడ ఏమన్నాడు 504 అనేది మొత్తం అన్నాడు. అంటే మొత్తం అంటే మొత్తం అంటే ఏంటి అర్థం? సో మనకు మొత్తం అంటే నేను చాలాసార్లు చెప్పాను, మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. మొత్తం అంటే ఎప్పుడైనా సరే వడ్డీ ప్లస్ అసలు అనమాట. సో ఇక్కడ మనకు వడ్డీ అనేది 20% అని తెలుసు. మనకు అసలు అనేది ఎప్పుడైనా సరే 100% అనేది ఉంటుంది. సో మనం 100% తీసుకుంటాం. ఓకే. సో మొత్తం ఎంత అయింది 120% అనేది అవడం జరిగింది. సో మనకి ఇక 120% అనేది మనకు 504 అయితే సో మనకి ఏం కనుక్కోని చెప్పాడు, అదే సొమ్ము మీద అన్నాడు కాబట్టి. ఓకే. సో మనకి ఇక్కడ అదే సొమ్ము అంటే మనకి ఇక్కడ ఏదైతే అసలు ఉందో ఇక్కడ వచ్చిన అసలు అక్కడ ఉన్న అసలు రెండు కూడా ఈక్వల్. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం డైరెక్ట్ ఇక్కడ కూడా చూడండి 10% 2.5 సంవత్సరాలు. సో ఈ 2.5 మనం ఏం చేద్దాం అంటే 2 2 4 అదొకటి 5 అంటే 5/2 లెక్క రాసుకుందాం. సో మనకు అప్పుడు 10 ఇంటూ 5/2 అంటే 2 ఒకట్ల 2 5ల 10 అంటే 25%. 25%. సో మనకి 25% అనేది వడ్డీ వస్తుంది ఇక్కడ. కానీ మనకు అసలు ఎంత 100%. ఇక్కడ సేమ్ కదా, అసలు అనేది సేమ్ కాబట్టి 100% తీసుకుంటాం. సో మనకు అప్పుడు 120% అనేది ఎంత అని చెప్పి అడగడం జరిగింది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే డైరెక్ట్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు 120% అనేది 504 అయితే 125% అనేది ఎంత అనేది మనం కనుక్కోవాలి. సో మనం డైరెక్ట్ చూడండి 5 2 10 5 4 20. ఇక్కడ చూస్తే మనకు 5 2 10 5 5 25 24 21 మనకు 504 25 21 మనకు 525. ఓకే, 525 ఎక్కడ చూడండి, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ చూడండి. కొంత సొమ్ముపై 6 సంవత్సరాలకి 9 సంవత్సరాలకి ఒకే రేటుతో అయ్యే బారు వడ్ల నిష్పత్తి అన్నాడు. సో డైరెక్ట్గా మనం 6/9 వేసేస్తే మనకు 3 2 3 9 అంటే 2:3 అనే ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు ఎలా వచ్చిందని డౌట్ వచ్చి ఉంటుంది. సో నేను డైరెక్ట్ ఫస్ట్ చెప్తాను చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఏం అడిగాడు, బారు వడ్ల నిష్పత్తి అని చెప్పాడు. సో మనకు బారు వడ్ల నిష్పత్తి అంటే చూడండి S1 అంటే మనకు వడ్డీ 1 వడ్డీ 2 వేస్తున్నా. సో మొదటి వచ్చేసి మనకు ఫార్ములా తెలుసు, అంటే ఏంటిది PTR/100. ఓకే, PTR/100. సో ఇది 1 కాబట్టి 1 1 1/100. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకు PTR, అది కూడా PTR/100. సో 2 కాబట్టి 2 తీసుకుంటున్నా, R2/100. ఇక్కడ మన క్వశ్చన్లో ఏం చెప్పాడు, కొంత సొమ్ము అని చెప్పాడు. అంటే దాని మీనింగ్ ఏంది, మనం ఏదైతే P1 P2 తీసుకుంటామో ఈ రెండు కూడా ఈక్వలే. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమన్నాడు, ఒకే రేట్ అన్నాడు.
సో ఒకే రేట్ అంటే దాని అర్థం ఏంది, R1 R2 కూడా ఈక్వల్. సో మనకి ఇక్కడ P1 P2 ఈక్వల్ కాబట్టి 2 క్యాన్సిల్ చేస్తున్నా, R1 R2 ఈక్వల్ కాబట్టి 2 క్యాన్సిల్ చేస్తున్నా, ఇక్కడ 100 క్యాన్సిల్ చేస్తున్నా, ఇంక మిగిలింది ఏముంది T1/T2 అంటే సో మనకి T1/T2 వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి, ఎప్పుడైనా సరే మనకు బారు వడ్డీ నిష్పత్తి అడిగినప్పుడు అక్కడ కాక మనకు అసలు వడ్డీ రేట్ అనేది సమానంగా ఉంటే బారు వడ్ల నిష్పత్తి అనేది వాటి కాలాల నిష్పత్తికి సమానంగా ఉంటుంది. సో అదే కదా మనకి ఇక్కడ తెలిసింది. సో మనకు అప్పుడు T1 అంటే ఎంత 6, T2 అంటే ఎంత 9, 3 2 6 మూల మూల 9. సో అప్పుడు ఏమొచ్చింది 2:3. అదే కానీ నేను ఇంతకుముందు రాశాను డైరెక్ట్గా. సో ఇదే అనమాట. సో ఇలా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కృష్ణ కొంత అసలు మొదటి 3 సంవత్సరాలకు 6% వడ్డీ రేటుతోనూ తర్వాత 5 సంవత్సరాలకు 9% రేటుతోనూ 8 సంవత్సరాల తర్వాత ఎంత కాలమైన 13% రేటుతోనూ అప్పు తీసుకొని 11 సంవత్సరాల తర్వాత మొత్తం 8,160 వడ్డీగా చెల్లించాడు. ముందు అప్పు తీసుకున్న అసలు ఎంత అని చెప్పి అడగడం జరిగింది. సో ముందుగా మనకు ఫస్ట్ మనకు ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే వడ్డీ అనేది పర్సంటేజ్లో చేసేటప్పుడు వడ్డీ అనేది మనం అసలు పైనే కడతాం. సో కాబట్టి ఫస్ట్ మనకు వడ్డీ అనేది ఎంత పర్సెంటేజ్ చూద్దాం. చూసినట్టయితే మనకి ఇక్కడ మొదటి 3 సంవత్సరాలు ఎంత 6%, నెక్స్ట్ తర్వాత 5 సంవత్సరాలు ఎంత 9%, తర్వాత మనకు 8 సంవత్సరాల తర్వాత ఎంత పర్సెంటేజ్ అని చెప్పాడు 13% అని చెప్పాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలు కట్టాడు అతను 11 సంవత్సరాలు కట్టాడు. అంటే మనకు 8 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న ఎన్ని సంవత్సరాలు ఉందంటే ఈ 11 నుంచి 8 తీసేసినాం అనుకో 3 వస్తుంది. అంటే 3 సంవత్సరాలు అనేది 8 సంవత్సరాల కంటే ఎక్కువ ఉందన్నమాట. సో 3 ఇంటూ మనకు 8 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి 13% తీసుకోవాలి. ఓకే. సో మనకి ఇదంతా కూడా వడ్డీ. సో 3 6 18 ప్లస్ 5 9 45 ప్లస్ 3 13 39. ఓకే. సో నెక్స్ట్ వచ్చి చూడండి 10 40 50 50 ప్లస్ 30 80 80 ప్లస్ 9 89 89 ప్లస్ 5 94 94 ప్లస్ 8 102. సో 102% అనేది రావడం జరిగింది. ఇదేంటిది, ఇది వడ్డీ ఇది. ఓకే. సో ఇప్పుడు ఈ మనకు క్వశ్చన్లో ఇచ్చాడు వడ్డీ ఎంత ఇచ్చాడు, ఎంత చెల్లించాడు అతను 8,160 అనేది చెల్లించడం జరిగింది. సో మనకి ఇక్కడ 102% అనేది 8,160. ఇదేంటిది, ఇది వడ్డీ. సో మనం ఎప్పుడైనా సరే వడ్డీ అనేది అసలు పైనే కట్టడం జరుగుతుంది, క్యాల్కులేట్ చేస్తాం. అంటే మనకు అసలు పైన 102% అనేది 8,160 అయింది. మనకు అసలు అంటే ఎంత పర్సెంటేజ్ 100%. ఓకే. సో మనకు 100% ఎంత అయితే తెలియాలి. అంటే మనకు ఈ అసలు పైన 102% అనేది మనకు 8,160 అయినప్పుడు 100% అనేది ఎంత అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ చూడండి, మనకు 102 8 ఎంత అవుతుంది చూడండి 816 అవుతుంది. సో 0 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 0 పెడుతున్నా. అంటే మనకు 102 ఇంటూ 80 అనేది 8,160 అవ్వడం జరుగుతుంది. అలాగే మనకు 100 ఇంటూ 80 చేస్తే మనకు 8,000 అనేది అవ్వడం జరుగుతుంది. సో 8,000 అనేది దీని యొక్క అసలు. సో మనకు ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కార్లపై అప్పులు ఇచ్చే వ్యాపారి సరళ వడ్డీ వసూలు చేస్తానని మభ్యపెట్టి ప్రతి 6 నెలలకు అయ్యే వడ్డీని అసలుకు కలుపుతాడు. 10% రేట్లో అతడు వడ్డీ ఛార్జ్ చేస్తే అతనికి సార్థికంగా వచ్చే వడ్డీ రేటు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక అతను ఏం చేస్తాడంటే కొంత అమౌంట్ అని అప్పుకిచ్చిండు. అప్పుకిచ్చి ఏమన్నాడంటే 10%, సంవత్సరానికి 10% అని చెప్పిండు. కానీ అతను ఏం చేస్తున్నాడంటే 6 నెలలకి వడ్డీ అనేది కట్టి దానికి మళ్ళీ ఆ వడ్డీ తీసుకెళ్ళి మళ్ళీ అసలుకి కలుపుతున్నాడు అనమాట. అంటే మనకు సంవత్సరానికి ఎన్ని 6 నెలలు ఉంటాయి, 2 6 నెలలు ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉంటే మనకు సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. బై 6 వేసిన మనకి 6 6 2 అంటే 2 ఉంటాయి. అంటే మనకు 6 నెలలు అనేది 2 సార్లు వస్తాయి. అంటే ఇప్పుడు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడైనా సరే మనకు కాలం అనేది 2 సార్లు అంటే 2 టైమ్స్ పెరిగిందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏం కావాలి 2 టైమ్స్ తగ్గాలి. అంటే మనకు 10/2 2 2 5 అంటే 5%. ఓకే. సో అతను ఏం చేస్తున్నాడు అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ అసలు అనేది ఎంత మనకు తెలియదు కాబట్టి నేను ఏమనుకుంటున్నా అంటే 100 అనుకుంటున్నా. సో 100 అనుకుంటుంటే అతను ఏం చేసిండు 6 నెలలకు కడుతున్నాడు అనమాట వడ్డీ. ఎంత పర్సెంటేజ్ తోటి ఇప్పుడు 6 నెలలకు కడుతుంది కాబట్టి మనం 5% తీసుకోవాలి, 5%. ఓకే. పర్సెంటేజ్ అంటే 1/100 కదా. సో మనకు 100 1/100 అంటే 100 క్యాన్సిల్ అయితే 5 అవుతుంది. అంటే మనకు 100లో 5% అంటే 5 రూపాయలు. ఓకే. సో ఇక్కడ ఏం చేసిండే ఇదేం వడ్డీ ఇదేం అసలు ఏం చేసిండు 2 కలిపిండు అనమాట. వడ్డీకి ఆ వడ్డీ అనేది అసలు కలుపుతుండు అంటే 105 రూపాయలు అయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకా 6 నెలలు అంటే సంవత్సరం కావాలంటే ఇంకో 6 నెలల తర్వాత మళ్ళీ కడతారు కదా.
సో మళ్ళీ కట్టినప్పుడు ఆయన ఏం చేసిండు, ఈ 105 పైన 5% కడుతుండే ఆయన. సో కట్టినప్పుడు మనకు 105లో 5% అంటే ఎంత, 105లో 1% అంటే 1.05. మనకు 5% కావాలంటే ఇంటూ 5 చేసినాం అనుకో, 5 5లు 25, 5 ఇడ 2 ఇడ 5 ఇంటూ 0 అంటే 0, ఈ 2 ఉంది కాబట్టి 2, పాయింట్కి పాయింట్ 5 ఒకట్లు 5 అంటే 5.25 అనేది అవడం జరిగింది. సో మనకు అప్పుడు ఈ వడ్డీని తీసుకెళ్ళి మరి దీన్ని కలుపుతాం, అసలు కలుపుతాం కదా, కలిపినప్పుడు మొత్తం ఎంత అవుతుంది, 110.25. అంటే మనకు ఇతను 6 నెలలకు ఒకసారి కట్టడం వల్ల సంవత్సరం తర్వాత మనకు ఎంత మొత్తంగా వచ్చిందంటే 110.25 అనేది రావడం జరిగింది. కానీ మనకి ఇందులో మనకు కావాల్సింది ఏంది, వడ్డీ రేటు కావాలి. వడ్డీ రేటు కావాలంటే ఇదేమో ఒక సంవత్సరం తర్వాత మొత్తం అమౌంట్. మనకు అసలు తెలుసు కదా, అసలు ఎంత, అసలు అనేది 100. సో మనకి 110 నుంచి 100 అనేది తీసేసినాం అనుకో, అప్పుడు మనకి ఏం మిగులుతుంది, 10.25 అనేది మిగులుతుంది. సో ఈ 10.25 అనేది వడ్డీ ఇది. సో మనకు కావాల్సింది వడ్డీ రేటు కావాలి. సో వడ్డీ రేట్ అనేది ఎప్పుడైనా సరే మనం అసలు మీద కడతాం కదా, అసలు అనేది 100, వడ్డీ అనేది 10.25. సో మనకు పర్సెంటేజ్ కావాలంటే ఇంటూ 100 చేస్తాం. సో మనకి ఈ 100కి ఈ 100 క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేది 10.25%. సో దీన్నే మనం వడ్డీ రేట్ అంటాం. ఓకే, 10.25 ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొంత సొమ్ము బారు వడ్డీతో 3 సంవత్సరాలలో 815 రూపాయలు మొత్తంగాను, 4 సంవత్సరాలలో 854 మొత్తంగాను అవుతుంది. ఆ సొమ్ము ఏందని చెప్పి అడగడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు 4 సంవత్సరాలు ఎంత అవుతుంది, 854 అవుతుంది. 3 సంవత్సరాలు వచ్చేసి మనకు 815 అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మొత్తంగా అన్నాడు. సో మొత్తంగా అంటే దాని మీనింగ్ ఏంది, ఇక్కడ 4 సంవత్సరాల వడ్డీ ఉంటుంది, అసలు ఉంటుంది. ఇక్కడ మనకు 3 సంవత్సరాల వడ్డీ ఉంటుంది, అసలు ఉంటుంది. సో అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీంట్లో నుంచి దీన్ని తీసేసినప్పుడు మనకు అసలు అనేది క్యాన్సిల్ అయిపోయి 1 సంవత్సరం వడ్డీ అనేది మిగులుతుంది కదా. సో అందుకే నేను 4 నుంచి 3 చేస్తే 1, ఇక్కడ మనకు 4 నుంచి 5 పోదు కాబట్టి డస్కన్ తీసుకుంటే 10, 14 నుంచి 5 పోతే 9. సో ఇక్కడ మనకు 4 ఉంటుంది, 4 నుంచి 1 పోతే 3. సో మనకి 8 నుంచి 8 పోతే 0. అంటే 1 సంవత్సరానికి 39 రూపాయలు వడ్డీ అనేది అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఆ సొమ్ము కావాలి, అంటే అసలు కావాలి. అసలు కావాలంటే ఇప్పుడు చూడండి, ఒక సంవత్సరానికి మనం 39 రూపాయలు వడ్డీ అవుతున్నప్పుడు మనకు బారు వడ్డీలో ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం వచ్చే బారు వడ్డీ అనేది సమానంగా ఉంటుంది. సో అది మనకు తెలుసు. సో కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు 1 సంవత్సరానికి 39 రూపాయలు అయినప్పుడు 3 సంవత్సరాలకు ఎంత వడ్డీ అయితే తెలుసుకుంటున్నా, అంటే ఇంటూ 3 చేస్తున్నా. ఇంటూ 3 చేసినప్పుడు మనకు 30 3 90, 3 9 27 అంటే 117 అంటే 117 రూపాయలు అనేది 3 సంవత్సరాలకి వడ్డీ అనేది అవడం జరుగుతుంది. ఇది 3 సంవత్సరాల వడ్డీ. సో ఇక్కడ మనకు చూడండి ఈ 815 ఉంది కదా. సో ఈ 815 అనేది ఏంటిది, ఇది మనకు 3 సంవత్సరాల వడ్డీ ప్లస్ అసలు ఉంది. సో దీంట్లో నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఈ 3 సంవత్సరాల వడ్డీ అనేది తీసేస్తున్నా. సో ఈ 3 సంవత్సరాల వడ్డీ తీసేస్తున్నా. అప్పుడు మనకి ఏమొచ్చేది అంటే అసలే వస్తుంది. సో మనకి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది, అంటే మన దశకం తీసుకుంటే 15 అవుతుంది. 15 ఇట్లంగా 7 పోతే మనకు ఎంత మిగులుతుంది, 8 ఉంటుంది. సో ఆల్రెడీ ఒకటి పోయింది కాబట్టి ఇక్కడ 10 ఉంటుంది. 10 ఇట్లంగా మనకు ఒకటి పోతే 9 ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఒకటి పోయింది కాబట్టి 7 ఉంటుంది. 7 ఇట్లంగా ఒకటి పోతే 6, 698 అనేది మనకు అసలు. 698 అనేది అసలు అంటే ఆ సొమ్ము. ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, బి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మనకు కొంత సొమ్ము 2 సంవత్సరాలలో 720 రూపాయలు గాను, ఇంకా 5 సంవత్సరాలకు 1020 రూపాయలు గాను మొత్తంగా అవుతుంది. ఆ సొమ్ము ఎంత అని చెప్పి అడగడం జరిగింది. సో ఇంతకుముందు చేసిన క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమ్ అది. సో ఇది మీకు హోంవర్క్ ఇస్తున్నాను, ఇది చేయండి. మీరు చేసి మీరు కామెంట్లో ఆన్సర్ అనేది పెట్టండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొంత సొమ్ము 5 సంవత్సరాల తర్వాత 9,800 రూపాయలు, 8 సంవత్సరాల తర్వాత 12,005 రూపాయలు మొత్తంగాను కొంత బారు వడ్డీ రేటుతో అవుతుంది. సంవత్సరానికి వడ్డీ రేట్ అంత అని చెప్పి అడగడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే ఇది సో మనకు 8 సంవత్సరాలకి ఏమవుతుంది, 12,005 రూపాయలు అనేది అవడం జరుగుతుంది మొత్తంగా. నెక్స్ట్ మనకు 5 సంవత్సరాలకు చూసినట్టయితే 9,800 అనేది అవడం జరుగుతుంది మొత్తంగా. ఇక్కడ కూడా మనకి ఏంది, ఇందులో మనకు 8 సంవత్సరాల వడ్డీ ఉంటుంది, అసలు ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా మనకు 5 సంవత్సరాల వడ్డీ ఉంటుంది, అసలు ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నంటే తీసేస్తున్నా. 8 నుంచి 5 తీసేస్తే మనకు 3. సో మనకి ఇక్కడ 5కి 5 ఉంటుంది 0. ఇక్కడ 0 ఉంది కాబట్టి దశకం తీసుకుంటే 10 అవుతుంది. 10 నుంచి 8 పోతే 2. సో మనకి ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి తీసుకుంటే 10 అవుతుంది, అంటే 11 అవుతుంది. 11 నుంచి 9 పోతే 2. ఓకే, 3 సంవత్సరాలకి మనకు 2,205 రూపాయల వడ్డీ అనేది అవడం జరిగింది. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ముందు చెప్పినా కదా. సో మనం తీసేస్తున్నప్పుడు అసలు అనేది క్యాన్సిల్ అయిపోయి వడ్డీ మాత్రం మిగులుతుంది.
సో మనకి 3 సంవత్సరాలకి 2205 రూపాయలు వడ్డీ అయినప్పుడు ఒక సంవత్సరానికి ఎంత అయితే చూద్దాం. ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది? ఈ 3 అడిగిపోతే భయ అవుతుంది కాబట్టి 3 ఏళ్ళు 21. సో మనకి ఇంకా 10 ఉంటుంది. మూల 9 ఇంకా 15 ఉంటుంది. 3 5ల 15. అంటే ఒక సంవత్సరానికి 735 రూపాయల వడ్డీ అనేది అవడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? వడ్డీ రేటు కావాలి. సో వడ్డీ రేటు కావాలంటే మనకు అసలు తెలవాలి. సో అసలు తెలవాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనకు ఒక సంవత్సరానికి 735 అయినప్పుడు 5 సంవత్సరాలకి ఎంత అయితే చూస్తున్నా ఇంటూ 5 చేస్తున్నా. 5 5లు 25. ఓకే, 5 మూల 15, 15 + 2 17. నెక్స్ట్ 5 ఏళ్ళు 35, 35 1 36. సో మనకు 5 సంవత్సరాలకి వడ్డీ అనేది 3675 రూపాయలు అనేది అవడం జరిగింది. సో మనకి ఇక్కడ 9800 అనేది ఏంటిది? ఇది 9800లో 5 సంవత్సరాల వడ్డీ ఉంది ప్లస్ అసలు ఉంది. కానీ మనకి ఇక్కడ 3675 అనేది ఓన్లీ 5 సంవత్సరాల వడ్డీ. సో దీంట్లో నుంచి తీసేసినాం అనుకో మనకు అసలేగా వచ్చేది. సో మనకి ఇక్కడ దశకం తీసుకుంటే 10 అవుతుంది. 10 ఇట్లంగా 5 పోతే 5, ఇక్కడ 9 ఉంటుంది. 9 ఇట్లంగా 7 పోతే 2. సో ఇక్కడ మనకి 7 ఉంటుంది. 7 ఇట్లంగా 1 పోతే 7 ఇట్లంగా 6 పోతే 1. సో నెక్స్ట్ మనకి 9 ఇట్లంగా 3 పోతే 6. ఇది మనకు వచ్చేసి అసలు. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? వడ్డీ రేటు కావాలి. సో మనకు వడ్డీ రేటు కావాలంటే అసలు మీద అంటే అసలు ఎంత? 6125 మీద ఈ 735 అనేది ఎంత పర్సెంటేజో తెలియాలి. ఇంటూ 100 వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. 5 1 5, 5 పోతే ఇంక 23 ఉంటుంది. ఓకే, 5 4 20, 35 ఉంటుంది. 5 ఏళ్ళ 35. నెక్స్ట్ కింద చూడండి. 5 1 5, 11 ఉంటుంది. 5 2 10, 12 ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ 5 2 10, 25 ఉంటుంది. 5 5 25. ఓకే, సో నెక్స్ట్ చూడండి. మనకు 100కి 4 25లు ఉంటాయి. సో మనకు 1200 అంటే మనకు 48. ఒకటి ఇంకో ఎక్స్ట్రా ఒకటి ఉంది కాబట్టి 49. అంటే 25 49ల 25 4. నెక్స్ట్ చూడండి. 49 కట్ల 49 మూల 147. 3 4 12. సో 12% అనేది వడ్డీ రేటు. 12% ఎక్కడ చూడండి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇదండి ఈ వీడియోలో క్వశ్చన్స్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.